హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అడ్వకేట్ నాగరాజును. ఈరోజు మనము సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసిలో సెక్షన్ 20 గురించి వివరించుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్గా చెప్పవచ్చు. సో అదేమిటంటే, కేవలము ప్రతివాదులు నివసించేటువంటి ప్రదేశంలోను మరియు వాద్య కారణములు జరిగినటువంటి ప్రదేశంలోనూ దాఖలు చేయబడు దావాల గురించి ఈ సెక్షన్ వివరిస్తుంది. ఓకేనా? సో నువ్వు దాఖలు వేసే సమయంలో ప్రతివాది ఏ యొక్క న్యాయస్థాన పరిధిలో నివసిస్తూ ఉంటాడో అక్కడ నువ్వు దాఖలు చేసుకోవచ్చు. అది తర్వాత బి వచ్చేసి ఏం చెప్తుందంటే, ప్రతివాది ఒక్కరు మాత్రమే ఉండరు, అనేక మంది ప్రతివాదులు ఉంటారు. మరి ఏ ఒక్క ప్రతివాది ఉన్నటువంటి స్థానంలో అయితేనేమి, వ్యాపారం చేసే స్థానంలో అయితేనేమి, ఉద్యోగం చేసే స్థానంలో అయితేనేమి, ఉన్నటువంటి న్యాయస్థానంలో నువ్వు దాఖలు వేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో కోర్టు కూడా అనుమతిస్తుంది. మిగతా ప్రతివాదులు కూడా దాన్ని అబ్జెక్షన్ చెప్పడానికి లేదు. అది మూడోది వాచ్య కారణములు. వాచ్య కారణములు అంటే అర్థం ఏంటంటే కాజ్ ఆఫ్ యాక్షన్స్. అంటే మీరు కొన్ని సందర్భాలలో మీ స్థానంలో కానీ వాళ్ళ స్థానంలో కానీ కలవకుండా వేరే స్థానంలో కలిసి ఉంటారు, అక్కడ వాద్య కారణాలు జరిగింటాయి. అలాంటి సమయంలో వాద్య కారణాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఉన్నటువంటి కోర్టులో కూడా నువ్వు దాఖలు చేసుకోవచ్చు. అంటే ప్రతివాది స్థానంలో వేసుకోవచ్చు, వాద్య కారణాలు జరిగినటువంటి స్థానంలో కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ అనే వ్యక్తి కలకత్తాలో నివసిస్తుంటాడు, బి అనే వ్యక్తి ఢిల్లీలో నివసిస్తుంటాడు. బి అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, తన ఏజెంట్ ద్వారా, అదే వాళ్ళిద్దరు వ్యాపారం చేసుకుంటారు, తన ఏజెంట్ ద్వారా ఏ అనే వ్యక్తి దగ్గర కొన్ని వస్తువులు కొని ఈస్ట్ రైల్వే ద్వారా మాకు పంపండి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే పంపుతాడు. ఏ అనే వ్యక్తి కూడా ఏం చేస్తాడు, పంపుతాడు. కానీ కొన్ని సొమ్ము విషయంలో మనస్వార్థం రావడం వల్ల బి అనే వ్యక్తి ఏం చేస్తాడు, ఎక్కడైతే వాద్య కారణం జరిగింటుందో అక్కడ కేసు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు ఎక్కడైతే ఏ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడో అక్కడ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకొక ఉదాహరణ, అది వాద్య కారణములు జనించిన చోట ఎలా ఉంటుంది, అంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన చోట ఎలా ఉంటుంది అనేది ఇంకొకటి చెప్తాను. అదేమిటంటే, ఏ అనే వ్యక్తి సిమ్లాలో నివసిస్తుంటాడు, బి అనే వ్యక్తి కలకత్తాలో నివసిస్తుంటాడు, సి అనే వ్యక్తి ఢిల్లీలో నివసిస్తుంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి వ్యాపారం చేసుకున్నప్పుడు సి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే, ఏతో బెనారస్లో వ్యాపార నిమిత్తం అక్కడ ప్రామిసర్ నోటు రాపించుకొని ఉండొచ్చు. అలాంటి సందర్భంలో నివాస స్థానం అనేది అక్కడ లేదు, కానీ వాద్య కారణం జనించింది అక్కడ, అంటే కాజ్ ఆఫ్ యాక్షన్స్ బెనారస్లో జరిగింది. కాబట్టి ఏ అనే వ్యక్తి ఏం చేసొచ్చు, బెనారస్ కోర్టులో దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో లేదా ప్రతివాదులు ఎక్కడైతే నివసిస్తున్నారో, ఢిల్లీలో నివసిస్తున్నారో, కలకత్తాలో నివసిస్తున్నారు, ఆ ప్రాంతంలో కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కలకత్తాలో వేసుకున్నప్పుడు ఢిల్లీలో నివసించేటువంటి వ్యక్తి అబ్జెక్షన్ చేయడానికి లేదు. అదేవిధంగా ఢిల్లీలో వేసుకున్నప్పుడు కలకత్తాలో నివసించేటువంటి వ్యక్తి అబ్జెక్షన్ చేయడానికి లేదు. కాబట్టి మనకు ప్రతివాదులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో వేసుకోవచ్చు, లేదా కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సెక్షన్ 20 వస్తుంది. కాబట్టి ఈ సెక్షన్ అనేది మనకు చాలా ముఖ్యమైనదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.